హాయ్ హలో నేను మీ విజయ్ కుమార్ ఇల్లూరి. ఈరోజు మనం మరొక టాపిక్లో వచ్చేసాం. అదేంటంటే రైతు భరోసాపై అన్నదాతలకు శుభవార్త. తెలంగాణ ప్రభుత్వం అయితే రైతులకు ఒక శుభవార్త చెప్పిందనే మనం అనుకోవచ్చు. అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. తెలుసుకోబోయే ముందు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మరి ఒక లైక్ ఇవ్వండి. అందరూ వింటూ చూస్తున్నారు కానీ ఒక లైక్ కూడా ఇవ్వట్లేదు. దయచేసి లైక్ ఇవ్వండి. ఇలాంటి వీడియోలకు నన్ను ఎంకరేజ్మెంట్ చేయండి. థ్యాంక్ యూ. మనం డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. రైతులకు పెట్టుబడి సాయం కింద నగదు పంపిణీ చేసి రైతు భరోసా పథకాన్ని ఇప్పటివరకు 3 ఎకరాలు ఉన్న రైతులకు వర్తింపజేసిన విషయం మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు 4 ఎకరాలు ఉన్న రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. మరో వారంలో 4 ఎకరాలు ఉన్న అన్నదాతలకు నగదు అందించేందుకు కసరత్తు చేస్తుంది. వ్యవసాయ శాఖ అధికారులు జాబితాలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఎకరానికి 6,000 చొప్పున రైతుల ఖాతాలో జమ చేస్తారు. అతి త్వరలోనే అన్నదాతల ఖాతాల్లో 4 ఎకరాలకు రైతు భరోసా డబ్బులు జమ చేయనున్నట్లు సమాచారం. ఇదండి ఈ న్యూస్. ఈరోజు మన ప్రభుత్వం అయితే మరి రైతులకు చూస్తున్నారు కదా, రైతులకైతే మరి రైతు సాయం చేసేటువంటి న్యూస్ అయితే వచ్చింది. మరి ఈ రైతుల గురించి అయితే మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కూడా మనకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదండి ఈరోజు న్యూస్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.